हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्णचंद्र भगवान की जय। స్వామిజీ మధురాష్టకం ఇప్పటికి అయిపోయినాయి, కలిసి చదివేద్దామండి. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం వేణోర్మధురః రేణోర్మధురః ఆనీర్మధురః పాదౌ మధురౌ నృత్యం మధురం శక్యం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. మధురాధిపతే అఖిలం మధురం. స్వామి సర్వము మాధుర్యమయం భగవంతుడు, అందున కృష్ణావతారం. భగవంతుడు ఒక్కొక్క కారణంలో ఒక్కొక్కసారి మేనిఫెస్ట్ అయినప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విశేషం ఉంటుంది అంటాడు. శ్రీరామచంద్రుడు ఎవరు స్వామి అంటే, శ్రీరామచంద్రుడు ధర్మమూర్తి. ధర్మం ఎలాగుండాలండి అంటే రాముణ్ణి చూస్తామని. ప్రేమ ఎలాగుండాలి స్వామి అంటే భగవంతుడు కృష్ణుణ్ణి మనం చూస్తాం. ప్రేమమయం కృష్ణావతారం. కొంచెం మన వైపు ఆ గాలి కొంచెం తక్కువ, కానీ ఉత్తర భారతదేశానికి వెళ్తే వాళ్ళు సంపూర్ణంగా కృష్ణ ప్రేమ అంతే. అదే మోక్షం, అదే సాధన, అదే అంతా, అదే జీవితమే అది. ఇంకా అటువంటి స్వామి మధుర స్వరూపం. ఎక్కడ ముట్టినా మధురమే, అఖిలం మధురం అంటే.
మాధుర్యమయం. వల్లభాచార్యులు కొన్ని విశేషాలు మనకు చెప్పుతున్నారు. భగవంతుడి యొక్క మాధుర్యతని మనకు రుచి చూపిస్తున్నారు. స్వామీజీ ఈ రోజు ఏమైనా స్వామివారు చెప్పబోతున్నారా అంటే ఈ రోజు కూడా చెప్పుతున్నారు. 4వది గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం. గీతం అంటే ఆయన పాడిందంట. వచనం ఆల్రెడీ చెప్పేశారు. వచనం అంటే మాట, గీతం అంటే పాట. స్వామి దేవుడు ఎప్పుడు స్వామి పాట పాడారు అంటే భగవద్గీత అండి. భగవద్గీత స్వామి వారు అదేంటి స్వామి పాటలాగా కానీ చెప్పారా ఈయన అంటే కాదు, ఆ మాధుర్యాన్ని జోడించాడు ఆయన. గీతా రసం అంటారు, అందుకే గీతని రసం అంటే అందులో ఏమైనా జ్యూస్ ఉంటుందా? రసం అంటే ఆ జ్ఞాన పక్వాన్ని చెందింది అని అర్థం. అయితే భగవంతుడు ఒక భగవద్గీతే కాదండి, ఇంకా చాలా గీతలు బోధించాడు భాగవతంలో. ఉద్ధవ గీత అని ఒకటి ఉంటుంది, అది కూడా సఖుడు ఉద్ధవుడికి చెప్పే గీత భాగవతంలో వస్తుంది, ఉద్ధవ గీత అని. ఇంకొకటి హంస గీత అని ఒకటి వస్తుంది. ఇవన్నీ శ్రీకృష్ణుడు బోధించిన గీతలు. భగవద్గీత, ఉద్ధవ గీత, హంస గీత, పర్టికులర్ గా శ్రీకృష్ణుడు. ఇదే భగవంతుడు వేరే రూపాల్లో చెప్పిన గీతలు కూడా ఉన్నాయి. కపిల గీత అని, భిక్షు గీత అని, అవి వేరు. కానీ నారాయణుడు చెప్పినవి, భగవంతుడు చెప్పినవి ఈ 3: భగవద్గీత, ఉద్ధవ గీత, హంస గీత. ఏమంటే ఇది మధురమా కాదా అంటే మధురం కాకపోవడం ఏంటి స్వామీజీ? మధురాది మధురం. ఇవి ఆయన చెప్పిన గీతముల మధురం. తేజోమయానంద్ గారు అంటారు, ఏమండోయ్ మీరు ఎక్కడితోనే ఆగిపోకండి, ఆయన చెప్పిన గీతమే మధురం కాదు, మనం ఏదైనా గీతం ఆయన మీద పాడినా మధురమేనంట. మనం ఏదైనా భగవంతుడి మీద గీతం పాడామనుకోండి అది మధురం, మరొక హీరో మీద పాడామనుకోండి అది మధురం కాదు. దేవుడి మీద పాడిన గీతం అంతా కూడా మధుర గీతమే. ఉదాహరణ స్వామీజీ, ఇదిగో మధురాష్టకం. మధురాష్టకం స్వామి మీద పాడిన మధుర గీతం అన్నారు. కాబట్టి గీతం మధురం. పీతం మధురం అన్నారు కవి. పీతం అంటే ఏంటి స్వామీజీ అండి అంటే డ్రింకింగ్, తాగటం. తాగటాన్ని పీతము అంటారు. కృష్ణుడిలో స్పెషాలిటీ ఏమిటండి, పర్టికులర్లో కృష్ణుడే స్పెషాలిటీ ఈ తాగటాలు. ఏం స్వామీజీ ఈయన ఏం తాగుతాడు స్వామీజీ అంటే ఇంకేమిటి, క్షీరం. ఆయనకు అత్యంత ప్రీతికరమైన పదార్థం ఏంటి స్వామీజీ అండి అంటే గోక్షీరం. ఆవు పాలు అంటే ఆయనకి పరమ ప్రీతి. భాగవతంలో చెప్తారండి, ఈయన పాలు పిండి అవి మరిగించి గ్లాసులో పోసి ఇచ్చి తాగటము, ఇంత ప్రాసెస్ కష్టంగా ఉండేదట కృష్ణుడికి. చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు ఈయన స్ట్రైట్ ఆవు పొదుగు దగ్గరికి వెళ్ళిపోయాడు పాపడగా. పొదుగు దగ్గరికి వెళ్ళి తల్లి దగ్గర తాగినట్టు ఆవు దగ్గర తాగేసేవాడు. ఎంత ప్రీతో చూడండి. గోవులంటే ఆయనకు అంత ఇష్టం, గోపాలుడు. రాముడికి కూడా గోవులంటే చాలా ఇష్టం అట, శ్రీరాముడికి. కానీ ఆయన చక్రవర్తి కాబట్టి గోవులను పూజించేవాడు. గోశాల ఉండేది, ప్రతిరోజు వెళ్ళేవాడు, గోవుని పూజించేవాడు, దానికి పండో పలమ పెట్టి దండం పెట్టుకొని వచ్చేవాడు రాముడు. కానీ మనసులో ఉండిపోయిందంట ఏంటంటే నేను వీటికి సేవ చేసుకోలేకపోయానని మనసులో ఉందంట. కృష్ణావతారంలో ముచ్చట తీర్చుకున్నాడు. మామూలు మన గోప బాలకల్లాగా తెల్లారు లేవటం, రెడీ అవటం, వాటిని ఇప్పటము, వాటిని తీసుకెళ్లటము, వాటికి మేత పెట్టడము, నీరు పెట్టడము, రోజంతా వాటి సేవ చేయటము, వాటిని క్లీన్ చేయటము, పాలు తీయటము, ఇంట్లో ఇవ్వటం. గోవులంటే అంత ప్రీతి స్వామికి.
ఆయన పేరే గోవిందుడు అంట, గోపాలకుడు అంట. ఏంటి స్వామీజీ ఆవులు అంత స్పెషల్, ఇన్ని చరాచర సృష్టిలో ఎన్ని ఉన్నాయి కదా, నారాయణుడికి ఆమె అంటే ఎందుకు స్వామి అంత ఇష్టం అండి అంటే, గోవు మాత. మిగతా ఏ జంతువుని అమ్మ అనం మనం, ఒక్క గోవునే అంటాం అమ్మ అని. ఎందుకు స్వామి అమ్మ అంటారండి అంటే, ఆమె క్షీరం ఇచ్చి మన పిల్లల్ని పెంచుతుంది, మనల్ని పెంచుతుంది, సమస్త జీవులని పెంచుతుంది. అంత పావన వస్తువు ఆవిడ గోమాత. గురుదేవ్ అంటారు, ఆవు పాలట చూడండి, పెద్దవాళ్ళ ఆలోచనకి మన ఆలోచనకి తేడా. ఆవు పాలు శిశువుకు పట్టామనుకోండి, చిన్న శిశువుకి ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా తీసుకుంటాం. అదే ఆవు పాలు పెద్ద పెహిలివానికి పెట్టామనుకోండి, యోధుడికి, వాడికి బలమే. అదే ఆవు పాలు ఒక రోగికి పెట్టామనుకో, డాక్టర్ అంటాడు ఆవు పాలు ఇవ్వండి అంటారు. రోగికి అపకారం చేయదు, యోధుడికి అపకారం చేయదు, శిశువుకి అపకారం చేయదు, పైగా ముగ్గురికి బలాన్ని ఇస్తుంది. ఏ పదార్థము అందరికీ మనం పెట్టలేం, ఈ ఆవు పాలుని మాత్రం అందరికీ పెట్టొచ్చు. రోగైనా పెట్టొచ్చు, శిశువైనా పెట్టొచ్చు, యోధుడైనా పెట్టొచ్చు, రోగుడైనా పెట్టొచ్చు. అందరికీ ఏమి గుణం ఉందో దాంట్లో ఆ గుణం ఉంది అంతే. పెద్దవాళ్ళు ఎందుకు ఇంటికి ఒక ఆవు ఉండాలనేవారు పెద్దలు. పాలు ఇప్పుడు మనం ప్యాకెట్లు కొనుక్కుంటున్నాం అయిపోయింది, కానీ పాలు లేని ఇల్లు ఉండేది కాదండి. పాడి సంపద ఎక్కడంటే అంటే ప్రతి ఇంటికి ఆవు ఉండేది, పుష్కలంగా పాలు ఉండేవి. ఆ పాలతో అమ్మటాలు ఇవేం లేవు కదా. ఒక సిరి, ఆవు అంటే లక్ష్మి అంటాం. లక్ష్మి అంటే ఏంటంటే సిరి, ఇంటిలో సిరి ఉందండి అంటాం. సిరి అంటే పాది సంపద. ఎవరో వచ్చారంటే భయం లేదు, పిల్లడికి ఆకలి అంటే భయం లేదు, గ్లాసులు పాలు తాగారు లేకపోతే మజ్జిగ తాగారు అంటాం. అమ్మ వీరికి అంత ప్రీతి ఒకటి. రెండు, ఆవిడ సాత్వికం. యజ్ఞయాగాదుల్లో కూడా ఈ నెయ్యి వాడాలి తప్పించి ఇంకేదో మేము ఆడతామంటే దేవతలు ఒప్పుకోరు. దేవతలకు కూడా మీకేం కావాలండి భూమండలంలో అంటే, కొంచెం ఆవు నెయ్యి ఉంటే పెట్టండి బాబు అంటారు. అంత శ్రేష్టం గోవు పదార్థాలు. స్వామి సేవ చేశాడండి. ప్రతిరోజు వాటికి తీసుకెళ్ళటం, కడగటం, నీళ్లు, పాలు, మన ఇంట్లో మనిషిని చేసినట్టు, దాని పేరు గోసేవ అంట. గోసేవ చేయటం చాలా మంచిది అంట. పీతం మధురం. స్వామి మీ స్వామి ఎప్పుడు అమృత తుల్యమైన గోక్షీరమే తాగుతాడంటే, మరొక పాలు కూడా తాగాడట పసివాడిగా. అవేంటి స్వామిజీ అంటే, పూతనాదేవి వచ్చింది ఒకసారి, ఆవిడ విషం పెట్టేసింది. ఆవిడ విషం పెట్టేస్తే స్వామి ఏం చేశాడు, ఆమె ఇంత పని చేసిన తరువాత దేవుడికి విషం పెట్టిన మాతృ రూపంలో పెట్టిందని కారణంతోనో ఏ కారణంతో తెలియదు కానీ పూతన వధ అయిపోయింది. వధ అయిపోయిన తర్వాత గోకులం వాళ్ళందరూ ఈవిడ మృతదేహాన్ని కాలుస్తారు. కాలుస్తుంటే ఏదో చందనం వాసన వస్తుంటది ఆవిడ దేహం నుంచి. భాగవతంలో ఉంది. చందనం వాసన వస్తే వాళ్ళకి తెలియదు ఈయన అంత ఫస్ట్ అటెంప్ట్ భగవంతుడిది. కేస్ 1 ఎవరండి అంటే పూతనే. అప్పటికి తెలియదు ఈయన ఇంతవాడా అని. ఏంటబ్బా ఈమె రాక్షసి కదా, ఈమె దేహంలోంచి ఇంత పవిత్రమైన గంధం ఎలా వస్తుంది అనుకుంటారు. బాబు ఆ విషయాన్ని కూడా, ఆ పీనాన్ని కూడా ఆయన అమృత తుల్యం చేసి ఆమెకు కూడా మోక్షాన్ని ఇచ్చాడు అంటే. పీతం మధురం అంటే, స్వామి మరి మనకేంటి లెసన్ స్వామి అంటే, విషమిచ్చిన ఆవిడకే మోక్షం ఇచ్చిందంటే మనం ఏమైనా ఇస్తే ఏమైనా ఇస్తాడా ఇవ్వడా అని మనం డౌట్ చేయవలసిన అవసరం లేదు. అది మన పాఠం. పీతం మధురం, భుక్తం మధురం. భుక్తం అంటే ఏంటి స్వామిజీ అంటే, భగవంతుడు తినటం, ఈటింగ్. మామూలుగా అందరూ చేసేది కదా, కాదండి, అందరూ చేసేది కాదు. మనం భాగవతం చూడాలి, శ్రీకృష్ణుడు భోజనం యొక్క పద్ధతి చూడాలి అంటే ఎంత బాగా వర్ణిస్తారో. షేర్ చేసుకొని భోజనం చెయ్యాలి అని లోకానికి నీతి చెప్పింది భగవంతుడి. పిల్లలందరూ పోయేవారు. వర్ణనలో పోతనామార్తిలు వర్ణిస్తారు. ఎప్పుడెప్పుడు లంచ్ టైం వస్తుందని చూసేవారు అటు. ఎందుకంటే ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క డబ్బా తెచ్చేవారు. ఒకడు పెరుగన్నం తెచ్చేవాడు, ఒకడు ఆవకాయ తెచ్చేవాడు, ఒకడు పప్పు అన్నం తెచ్చేవాడు, ఒకడు పులుసన్నం తెచ్చేవాడు, ఒకడు కూరన్నం తెచ్చేవాడు. స్వామి అంట పద్మపత్రంలో ఆ మధ్య పిండి ఉంటది కదండి, అలా కూర్చునేవాడట కృష్ణుడు. హీరో అందగాడు, చుట్టూ పిల్లలు కూర్చునేవారు పద్మ రేకుల్లాగా. అందరూ డబ్బాలు తీసేవారు.
ఈయన గిన్నెలో ముద్ద ఈయన ఏ రోజు తినలేదంట. వీడిది వాడికి పెట్టి, వాడిది వీడి తిని, వీడిది వాడు తిని, ఎంత కోలాహలంగానో తినేవారట. భుక్తం మధురం అంటే అది. ఈ కార్తీక మాసంలో వనభోజనాలని పెట్టారండి మన పెద్దవాళ్ళు. ఎప్పుడు ఇంట్లో కూర్చొని మా కూర మా అన్నమే కాదండి, అందరూ పట్టుకురండి, అందరం ఒక దగ్గర కలుద్దాం, కలిసి భోంచేద్దాం, అందరు పంచుకొని మీ ఇంట్లో ఉన్నది వాళ్ళు తింటారు, వాళ్ళ ఇంట్లో ఉన్నది మనం, అది దేవతా భోజనము అంటారు. పంచుకొని తినేది భగవద్గీతలో చెప్తారు కదండి. యజ్ఞశిష్టం ఎప్పుడైనా సరే పంచుకొని తింటే అది దేవతా భోజనం అవుతుంది. మనం మనదే తింటే అందులో ఏం లేదు. ఒక కథ ఉంది కానీ ఇప్పుడు టైం లేదంత. ఒకసారి దేవతలకి రాక్షసులకి భగవంతుడి భోజనానికి పిలిచాడంట. రాక్షసులందరూ ఒక లైన్ లో నిలబడండి, దేవతలందరూ ఇంకొక లైన్ లో నిలబడండి. దేవతా భోజనం అంటే దేవుడు డిన్నర్ పిలిచాడని భలే భలే ఖుషీగా వెళ్ళి. అయితే ఒక కండిషన్ అన్నాడంట స్వామి. ఏమిటి కండిషన్ అంటే, అదిగో బఫెట్ అయితే అన్ని పెట్టాను, డిఫరెంట్ మెటీరియల్, కానీ ఎవరు కూడా చెయ్యలు వంచి తినకూడదు అన్నాడంట ఆయన. ఇలా తినకూడదు, అదొకటే కండిషను, ఏది కావాలంటే అది తినొచ్చు అన్నాడంట. వాళ్ళు అనుకున్నారంటే ఈ నారాయణుడు ఎప్పుడు ఒక తిన్నగా నిలబడు, ఏం చెప్పినా అర్థం కాదు అనుకుని దేవతలందరూ ఒక రూమ్కి వెళ్ళారంట, రాక్షసులందరూ ఒక రూమ్కి వెళ్ళారంట. ఈ రాక్షసులకి ఇలా చెయ్యి అనుకుంటా తింటం ఎలాగా వీళ్ళు చర్చల్లో ఉన్నారు. దేవతల బఫెట్ చూసాడంట స్వామి, వాళ్ళు మస్తుకు తింటున్నారట అందరూ. ఎవరు వచ్చారు, వాళ్ళు అంత తినేస్తున్నారట అని చెప్పారు. ఏట్రా మనకు లేకుండా తింటారు, చూద్దాం ఎలా తింటున్నారు చూడు. వీళ్ళు ఏం చేస్తారు, చెయ్యి ఇలాగనకుండా తినవద్దు అన్నాడు కదా స్వామి. అప్పుడు అందరూ తీయటం, ఈయనకి తినిపించడం, ఆయనకి తినిపించడం, ఆయనకి తినిపించడం, అందరూ నీకేం కావాలరా అని అడుగుతున్నాడు వాడు. నాకు ఇది కావాలంటే వీడు తీసి పెడుతున్నాడు. నీకేం కావాలరా, నాకు అది కావాలంటే వాడు తీసి వీడికి పెడుతున్నాడు. వీటిని దేవతా భోజనాలు అంటారు. ఇది ఒక్కసారి మాత్రం పెద్దలు మనకు పెట్టారు, అది వనభోజనం అని ఈ మాసంలోనే పెడతాం. భుక్తం మధురం స్వామిది ఇది ఒకటి. రెండోది ఆయన బాల చేష్ట ఒకటి ఉంది ఈ భుక్తానికి సంబంధించి, బాల లీల. కృష్ణుడట వెన్న అంతా తీసుకొచ్చేవాడట రోజు. తీసుకొచ్చి పిల్లలంతా తిన్నదంతా తింటూ ఒక 100 కోతులు వచ్చేవట రోజు. అవి రామావతారం నుంచి అలా ఉన్నాయట ఈయన కోసం. వాటికి ఫీడ్ చేసేవాడట. ఏంటి బంగారం లాంటి వెన్న ఇంత ముద్దలు తీసి కోతులకు తినిపిస్తున్నావు నువ్వు, నీకేమైనా బుద్ధి బుర్రా ఉందా అని తిట్టేవారట గోపికలు. అంటే కృష్ణుడు అన్నాడంట, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎవరు అనుకున్నారు వాళ్ళందరూ ఋషులు మునులు, అలా మారు వేషాల్లో వస్తున్నారు, మీకే మంచిది కదా అన్నాడంట కృష్ణుడు. ఈయన మీద కోపం నటించేవారు కానీ ఈయన ఏదంటే అదే వాళ్ళకి. పడి చచ్చిపోంటారంటే పడి చచ్చిపోయేవారు. కృష్ణుడు వెన్న ముద్దలు తెచ్చి ఋషులకు తినిపించమన్నాడట అని ఒక్కొక్క గోపిక కుండడు వెన్న తీసుకొని వచ్చిందట మరుసటి రోజు. స్వామి అందరికి తినిపిస్తున్నాడు. ఒక గోపిక తెచ్చిన కుండలోని వెన్న మాత్రం ఒక్క కోతి ముట్టడం లేదండి. ముట్టకపోతే ఆవిడ కోపం వచ్చింది. ఏంటి కృష్ణ, అందరు వెన్నలు అవి తింటున్నాయి, నేను తెచ్చిన వెన్న ముద్దలు ఏం తినట్లేదు అంటే, కృష్ణుడు అన్నాడంట, ఏంటి నేను చెప్పానా వాడు ఋషులు ముళ్ళు అని చెప్పానా, అయితే ఏమందంటే, నువ్వు ఏ ఇంటెన్షన్ తో తెచ్చావో చెప్పు అన్నాడంట కృష్ణుడు. ఏ ఇంటెన్షన్ తో తెచ్చానంటే, అయ్యో సొమ్ము నేల పాలైపోతుందని ఇంటెన్షన్ తో తెచ్చాను స్వామి అన్నదంటే, అందుకే వాళ్ళు ఎవరు ముట్టుకోవట్లేదు అన్నాడు. భక్తం ఇది లీల ఉంది భాగవతం. అంటే ఎవరికైనా ఇచ్చినప్పుడు ఇంటెన్షన్నే వాళ్ళు తింటారు తప్పించి, పదార్థం ఓకే మంచి పదార్థమే మనం పెడతాం, అది వేరే విషయం. భావన కూడా ప్రధానమే అని చెప్పాడంట లీలలో. శ్రీకృష్ణ లీలల్లో ఇది ఒక లీల. భుక్తం మధురం, సుప్తం మధురం. సుప్తం అంటే ఏంటి స్వామీజీ అంటే పడుకోవటం, స్లీపింగ్. అందులోనూ నారాయణుడు దానికి కేర్ ఆఫ్ అడ్రస్. ధ్యానము అంటే శివుడిని చూడాలి, నిద్ర అంటే స్వామిని చూడాలి. స్వామి చిన్న రెప్పేస్తానంటాడు నారాయణుడు. శేషశాయిగా ఆయన అవతార మూర్తి కూడా శేషశాయిగానే ఉంటది, వటపత్ర సాయిగానే పడుకుంటాడు. అయితే కృష్ణావతారంలో ఈయన నిద్రకున్న స్పెషాలిటీ ఏంటి స్వామిజీ అండి అంటే, యశోదమ్మ కాని నిద్ర పుచ్చితే భగవంతుడు సాక్షాత్తు నారాయణ రూపంలో పడుకునేవాడు. వాళ్ళ అమ్మ అంటే అంత ప్రీతి. ఆ తల్లికి తెలియదు ఎవరిని ఉయ్యాలే సోపుతుందో. యశోదా దేవటండి 10,000 సంవత్సరాలు తపస్సు చేసిందండి భగవంతుడి కోసం.
10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే నారాయణుడు ప్రత్యక్షమై పావనవతి ఈవిడ, మహాపావనవతి ఋషిపత్ని. ఏమ్మా ఏం కావాలి నీకు అన్నాడంట నారాయణ. అంటే ఆవిడ ఎందంట, స్వామి నీలాంటి కొడుకు నాకు కావాలి అని అడిగింది. తల్లి కాబట్టి కొడుకు కావాలని అడిగింది. నీలాంటి కొడుకు నాకు కావాలి అని అడిగితే స్వామి అన్నాడంట, నాలాంటి కొడుకు ఎక్కడి నుంచి వస్తాడమ్మా, నేనే కొడుకులాగా పుడతానులే అన్నాడంట. నారాయణుడు లాంటి కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు, ఉంటే నారాయణుడు ఒక్కడే ఉంటాడు. అంత పుణ్యవతి ఆమె. ఆమె లీలలకి ఈయన కట్టుబడిపోయి ఉండిపోయాడు. శుక్తం మధురం, రూపం మధురం, తిలకం మధురం. స్వామి యొక్క రూపము మధురమే, తిలకం మధురం అంటున్నాడు స్వామి. శ్రీకృష్ణ పరమాత్మ రూపానికి ఉన్న విశేషం ఏంటి స్వామీజీ అంటే, మామూలుగా అంటారు జనరల్ గా నారాయణుడు కొంచెం నలుపు రంగు కదా స్వామీజీ, మీరు రూపం మధురం అంటారు ఏంటి స్వామి అంటాం. మామూలుగా మన అభిప్రాయం ఏంటంటే తెల్లగా బాగుంటే అందంగా ఉన్నట్టు, నల్లగా ఉంటే బాగోరేమో అనుకుంటాం. ఆహా, పాప నల్లగా ఉన్న వాళ్ళందరూ శ్రీకృష్ణ వైపు చూపిస్తారు. నలుపు నారాయణుడు మెచ్చు, నలుపు నారాయణుడు మెచ్చు అని బాధపడకుండా ఉండాలి. కానీ ఆయన నలుపు మన నలుపు కాదు, అది వేరు. భగవంతుడు అంటే చిన్నప్పుడు చీకట్లో వెళ్ళేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. చిన్న లీలలు వాళ్ళ ఇల్లులన్నీ క్లోజ్ చేసి ఉండేవాట, ఈయన వెళ్ళేవాడు లోపల. శ్రీకృష్ణుడు గాని చీకట్లో నడిస్తే ఇంక వేరే లైట్ అవసరం ఉండేది కాబట్టి, అంత రేడియన్స్ ఉండేదట చుట్టూ. అన్ని కనిపిస్తాయి, ఆయన వెనకతలుంటే మనకి కనిపించి. ఆయన రూపం మధురం అని సచ్చిదానంద విగ్రహం. ఆయన బ్రహ్మే, మాంసమయము ఎముకలు ఇవి కాదు, శుద్ధ బ్రహ్మ. ఒక గీత గీస్తే ఏంటో అదే శ్రీకృష్ణ రూపం మధురం, తిలకం మధురం. ఏం తిలకం స్వామి మీ స్వామి పెట్టుకుంటారండి అంటే, కస్తూరి తిలకం అండి అంటారు. మంచి పరిమళం వస్తుంది. కస్తూరి, ఒరిజినల్ కస్తూరి కానీ ఎక్కడైనా దొరికితే, మన ఇంట్లో నారాయణుడు బొమ్మ ఉన్నా, కృష్ణుడు బొమ్మ ఉన్నా, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉన్నా ఎప్పుడైనా అరగ తీసి పెట్టండి, ఎంత మంచి పరిమళం వస్తుంది. కస్తూరి మాత్రలు ఒరిజినల్ గా ఉంటాయి. అవి అరగ తీస్తే రెడ్ కలర్ లో వస్తాయి. స్వామి అందుకే మధ్య బొట్టు రెడ్ రంగులో ఉంటుంది. చాలా దివ్యమైన పరిమళం. కస్తూరి తిలకాన్ని పెట్టుకునేవాడు ఆయన. రెండోది, తిలకం ఇక్కడ పెట్టుకోవటానికి కారణం ఏంటి స్వామిజీ అంటే, కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుందట ముఖం. ఎందుకంటే మన ప్రధానమైన జ్ఞాన ప్రసారం దేని ద్వారా చేస్తాం స్వామి అంటే, ముఖం ద్వారా. ఏం జ్ఞానం స్వామి అంటే, దృశ్య జ్ఞానం కంటి ద్వారా, శబ్ద జ్ఞానం చెవి ద్వారా, వాసన, రుచి. ఈ జ్ఞానంలో మెజారిటీ ఇదే. ఇక్కడ బొట్టు పెట్టినప్పుడు అవన్నీ కూడా ఫోకసివ్ గా వర్క్ అవుతాయి అంటారు. దృష్టి ఫోకసివ్ గా అంటే కాన్సన్ట్రేటెడ్ గా చూడటం, కాన్సన్ట్రేటెడ్ గా వినటం, కాన్సన్ట్రేటెడ్ గా స్మెల్, కాన్సన్ట్రేట్, వీటన్నిటికీ కూడా ఇక్కడ కేంద్రంగా ఉంటుంది అని చెప్తారు. అందుకే బొట్టు పెట్టుకుంటాం మనం. పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా బొట్టు పెట్టుకోవచ్చు, పిల్ల పాప పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ. తిలకం మధురం, మధురాధిపతి అఖిలం మధురం. స్వామి అఖిలము మధురము. 5 కరణం మధురం, తరణం మధురం, హరణం మధురం, స్మరణం మధురం, వమితం మధురం, శమితం మధురం, మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం, తరణం మధురం, హరణం మధురం, స్మరణం మధురం, వమితం మధురం, శమితం మధురం, మధురాధిపతేరఖిలం మధురం, మధురాధిపతేరఖిలం మధురం. కారణం మధురం.
కరణము అంటే కర్మ, మనవి. ఆయన కర్మస్వామి లీల. లీల అంటాం ఆయన కరణాన్ని. మధురము అన్నారు స్వామి. నిజంగా చెప్పుకోవాలంటే ఆయన లీల ఎందుకు అనేది ఎవరికి తెలియదు. నిజం మాట్లాడుకోవాలి. రెండో విశేషం ఏంటో తెలుసా అండి? భగవంతుడు ఇలా కన్ను పక్కకు తిరిగి చూశాడన్నా ఏదో అంతరార్థం ఉంది. అవి జరగవు మామూలుగా వాళ్ళకి. భగవంతుడికి అనే కాదు, జీవన్ముక్తి పొందిన లాంటి మహాత్ములకు కూడా వాళ్ళు ఏదో ఇలాగ అన్నా సరే ఏదో అంతరార్థము ఏదో ఉంటది అంతే. అవి మనలాగా ప్రారబ్ధాలు, పురుషార్థాలు ఇవే వస్తువులు కాదు. వాళ్ళు ఏదన్నా ఏదో దివ్యత ఉంటది అందులో. మనం ఏం ఆశించాలో తెలుసండి. ఎవరైనా మహాపురుషులు కానీ వస్తే వాళ్ళ దృష్టి మా మీద పడితే బాగుండు అని కూర్చోవాలట అంతే. వాళ్ళ ముందు కూర్చునేటప్పుడు ఒకే ఒక పుణ్య సంకల్పం ఏంటి స్వామి అంటే, వాళ్ళ దృష్టి మా మీద పడితే బాగుండు భగవంతుడా. పడింది అంటే లక్కు, అయిపోయింది సత్సంగం. లీలా మధురం, తరణం మధురం. తరణం అంటే ఏంటి స్వామీజీ అండి అంటే, జనరల్ గా ఇవతల నుంచి అవతలకు వెళ్ళడాన్ని, క్రాస్ చేయడాన్ని తరణము అంటారు. నారద భక్తి సూత్రాల్లో పెద్దవాళ్ళ గురించి ఒక మాట అంటారు. ఏంటి స్వామీజీ అండి అంటే, స్వయం తీర్ణాహ పరాన్ అపి తారయంతః. వాళ్ళంట స్వయం తీర్ణాహ, వాళ్ళు తరించారు. పరానపి తారయంతః, ఇతరులు తరించడానికి సహాయం చేస్తారట సాధు పురుషులు. ఈ కారణం కోసమే వాళ్ళు మళ్ళీ మన మధ్యకి రావటం. ఏదో ఒక రకంగా మనకి ఏ మహాత్ముడు విడిచిపెట్టలేదండి సంఘాన్ని. ఏ మహాత్ముడు విడిచిపెట్టలే. కారణం ఏంటండి అంటే, ఈ పని భగవంతుడికి ఇష్టం. అయ్యా మీరు తరించారు, ఎంతో దివ్యతని పొందారు, అపారమైన పుణ్య సంపదలు ఉన్నాయి మీకు, 10 మందికి సాయం చేయొచ్చుగా. మనమైతే అడుగుతాం ఎందుకు చేయాలి స్వామి, కానీ వాళ్ళకి తెలుసు అది ఇది ఒకటే. వాళ్ళకి ఆ వన్నెస్ ఉంటుంది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ అంత బాగా పనిచేస్తారు. అంత ఇన్స్పిరేషన్ ఎలా వస్తుంది? స్వార్థం కోసం చేస్తే అది రాదు, నిస్వార్థం కోసం చేసినా రాదు. ఒకే ఒక్క భావంతో వస్తుంది. ఏంటండి అంటే, వాడు నేను ఒక్కటే. ఇంకా అప్పుడు ఆ వచ్చేది మనకు తెలీదు ఏమి వారిని ఇన్స్పైర్ చేస్తారు. మహాత్ములు ఆ భావనలో పనిచేస్తారు. గురుదేవులు ఎంత ఇటువంటి దివ్య కార్యక్రమం ఏమైనా చూసినప్పుడు వారే గుర్తుపడతారు. మహాత్ముడు ఎంత తపస్సు చేశాడు, ఎంత కష్టం. మనం అనేసుకుంటాం ఏదో అయిపోయింది వచ్చేసింది కనుక. ఏం కాదు, ప్రతి అడుగు వెనకతల అపారమైన తపస్సు ఉంది. ఆయన నడిచిన ప్రతి అడుగు తపఫలమే. నడిచాడు అట్టాగే. ఎంతమందిని ఉద్ధరించాడో ఏం చేశాడో ఎవ్వరికీ తెలియదు. దేదీప్యమైన బ్రహ్మతత్వాన్ని పామరుడికి కూడా ఇవి అంత ఈజీగా అర్థం కావండి. మాటలతో అర్థం కావు, పుస్తకాలతోనూ అర్థం కావు. ఏదో తంత్రిలో చెప్తాడు ఆయన అంతే. అట్టా వింటేనే అది ఆ హృదయాన్ని స్పృశిస్తుంది. స్వయం తీర్ణాహ పరానపి తారయంతః. తరణం మధురం, హరణం మధురం అన్నాడు స్వామి. హరణం అంటే ఏంటి స్వామిజీ అంటే, లూట్ చేయడం, హరించడం. మామూలుగా మన మాటలకి దోచుకోవడం అంటాం మనం. ఇందులో కృష్ణ పరమాత్మ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ వెరీ వెరీ ఎక్స్పర్ట్. పసితనం నుంచి ఆయనకి కళ వచ్చింది. ఏం కళ స్వామీజీ అంటే లూట్ చేస్తాడు. లీలల్లో కూడా ఆయన చూపించాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వెన్న దాయటం, వీళ్ళింట్లో పెరుగు మిగడ దాసేయటం. వాళ్ళు ఇది చూస్తే ఏమిటి స్వామి మీ కృష్ణ పరమాత్మ అన్ని ఇట్లాంటి పనులు చేస్తున్నాడేంటి అంటే, ఏదో ఉంటది. అయితే ఒక మహాత్ముడు అడిగాడంట, మీ స్వామి యొక్క హరణం మధురం అన్నారు కదా, ఏమేమి హరణం చేశాడో చెప్పండి ఆయన లైఫ్ లో. ప్రధానమైన హరణం ఏంటండి అంటే, ఆయన చేసింది వెన్న,
బట్టర్ తెగ తీసేసేవాడట ఈయన. వాళ్ళు పాపం వాళ్ళేమనేవారు, హే కృష్ణ, మేము ఇంత కష్టపడి పాలు పితికి పెరుగు చేసి మజ్జిగలు చేసి రోజంతా చిలికి 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 చిలికితే ఇంత వెన్నముద్ద వస్తుంది. నీ కంట పడకుండా దాన్ని దాయడం మాకు మహా సమస్య. అయినా ఏదో బాధపడి దాస్తాం. నీకు అందరం ఉట్టిల్లో కట్టడమో పెట్టిల్లో పెట్టడం, ఎలా దాస్తావో తెలియదయ్యా, నువ్వు మాత్రం పట్టుకొని వెళ్ళిపోతున్నావు రోజు. ఎవ్రీడే కంప్లైంట్. లీలలుగా ఏం చెప్తారండి అంటే, భగవంతుడికి పాలు వద్దు, పెరుగు వద్దు, మిగడ వద్దు, ఏమి వద్దు, వెన్నే కావాలి. వెన్న పేరేంటి స్వామిజీ అంటే నవనీతము అంటారు. నవనీతం అంటే దేవుడు ఖచ్చితంగా వాలేది ఎక్కడ స్వామిజీ అండి అంటే, హృదయ పరిస్థితి నవనీతం లాగా కానీ ఉంటే. నవనీతం అంటే ఏంటి స్వామిజీ అండి అంటే టెండర్నెస్, సెన్సిటివిటీ, సాత్వికత. ఈ సాత్వికత ఉంది అంటే మాత్రం ఆయన వచ్చి తీసేస్తాడంటే ఆయన తీసేసుకుంటాడు, నారాయణమయం చేస్తాడు అనమాట. ఇదొక దొంగతనం చేశాడు స్వామి, హరణం. ఇంకేమైనా చేశాడంటే ఇంకొకటి చేశాడండి, మరేం అనుకోకపోతే చెప్తామంటారు. ఏం చేశాడు స్వామి మీ స్వామి అంటే వస్త్రాపహరణం కూడా చేసేసాడు. గోపిక స్త్రీలందరూ కూడా వాళ్ళకి ఒక మనసులో ఒక కోరిక ఉండేది. ఏమిటండి అంటే, శ్రీకృష్ణుడు మా భర్త అయితే బాగున్ను, శ్రీకృష్ణుడు మా భర్త అయితే బాగున్ను. పెద్దవాళ్ళు ఎవరినో ఒక పూజారి గారిని అడిగారట, ఏమండి శ్రీకృష్ణుడు మా భర్త అయితే బాగున్ను, ఏం చేస్తే అవుతాడు అని. ఆయన అన్నాడంటే, అమ్మ కాత్యాయని దేవి ఉన్నారు కదా, పార్వతీదేవి, కాత్యాయని వ్రతం అని ఒక వ్రతం ఉంటది. ఇప్పుడు మనం ధనుర్మాసంలో చేస్తాం కదండి, మొట్టమొదటి దాన్ని చేసిన వాళ్ళు గోపికలే. ఈ వ్రతమే ధనుర్మాస వ్రతం చేస్తాం కదా, అదే ఆ వ్రతం ఉంటది. అయితే ఆండాల్ తల్లి దాన్ని మార్చేసింది. వాళ్ళు గోపికలు కాత్యాయనిని పూజించి కృష్ణుణ్ణి పొందాలి అనుకున్నారు. ఆండాళ్ళు ఏమంది అంటే, కాత్యాయనిని పూజించి కృష్ణుణ్ణి పొందడం ఏమిటి, కృష్ణుణ్ణే పూజించి కృష్ణుణ్ణే పొందదామని దేవుడిని కాత్యాయని తీసేసి కృష్ణుణ్ణి పెట్టింది ఆవిడ. పద్ధతి అయితే ఇదే. ఈ నెల రోజులు నోసే నోము ఇవి ఉండేవండి. కార్తీకానికి అలా నోసేవారు పామరు. వైష్ణవులందరూ ధనుర్మాసానికి నోసుకునేవారు. మిగతా వాళ్ళందరూ నెల రోజులు నోము కార్తీకానికి నోచేవారు. ఇప్పుడు జరుగుతుందే నెల రోజులు నోమే. ఇప్పటికీ కూడా చాలా మంది నెల రోజుల్లో ఇవే కొన్ని తినకని, అనకూడని, వినకూడని నియమాలు పెట్టుకొని ఏకాదశులని, పున్నాలని, సోమవారాలని ఈ నెల వ్రతమాసంగా ఇది పెద్దలు పెట్టింది. ఆయన చెప్పాడంటే, ఇలాగొకటి ఉందమ్మా మీరు చెయ్యండి జరగదు. వాళ్ళు సరే అని చేసి ఒకరోజు నదిలోకి అందరూ బట్టలన్నీ బయట పెట్టి స్నానానికి దిగితే పరమాత్మ అనుగ్రహం చూడండి ఈ రకంగా అనుగ్రహించాడు. ఏం చేశారు స్వామి అంటే, బట్టలన్నీ తీసేసి చెట్టు మీద కూర్చుంటాడు ఆయన. ఇది కూడా హరణమే, వస్త్రహరణం. వీళ్ళు అడుగుతారు, ఏం కృష్ణ ఎందుకు ఇలా చేశావు అంటే, దీని వెనకతల సారమంట, ఈ వస్త్రాన్ని ఆయన ముట్టి ప్రసాదంగా మళ్ళిచ్చాడంట. భగవంతుడు ఈ వస్త్రాన్ని ముట్టి ప్రసాదంగా ఇచ్చాడు అంటారు. గురుదేవులు ఇటువంటి వాళ్ళు ఎవరికైనా క్యాంప్ జరిగేది. చిన్మయానంద్ గారు ఉన్నప్పుడు సిద్ధబారిలో క్యాంప్ అయితే ఆయన ఏం చేసేవాడు అనుకునేవారు, వీళ్ళందరికీ కోట్లు ఇవ్వండి అనేవాడు క్యాంపర్స్ అందరికీ. ఏం కోట్లు ఏంటి అంటే ఆఖరు కాషాయం రంగులోనే ఉండేవి లాంగ్ కోట్లు. పూర్వం రోజుల్లో ఎవరైనా క్యాంపులకి, గురుదేవ్ క్యాంపులకి వెళ్తే వాళ్ళకి ఇస్తారు. అడిగారంటే ఎవరు, ఆయన చేత్తోనిచ్చేవాడు. మర్మం చెప్పేవాడు కాదు, చేత్తోనిస్తే అందరూ అడిగేవారట, ఎందుకు స్వామీజీ ఇవి అందంగా కనపడతారన్నా ఏంటి అని. మనలాగా గ్రాస్ మైండెడ్. అంటే ఆయన అనేవాడు, నో, ఈ క్యాంప్ అన్ని రోజులు వీళ్ళకి టెంపరీ సన్యాసం ఇస్తున్నాను అనేవాడంటే. క్యాంప్ అన్ని రోజులు వాళ్ళ సన్యాసి అదే దీక్షతో ఉండాలి. 3 రోజులు క్లాసులు, జపము, తపము, ఆశ్రమ వాసము, ఆశ్రమ ఆహారము, ఇంక ఇంటి సమస్య లేదు. ఆ 7 రోజులు ఆ దీక్షలో ఉండండి నా సన్నిధిలో. దీన్నే వస్త్ర ప్రసాదము అంటారు. పరమాత్మ ఆ ప్రసాదం గోపికలకి ఇచ్చాడు ఈ లీల ద్వారా, వస్త్రాపహరణం. అటువంటి నారాయణుడు లీలలు ఎవరికి తెలుస్తాయండి? ఏదో తీసుకున్నాడు స్వామి అంటూ, ఏది ఆయనకి లేనిదా మనకి ఇచ్చేది? మనం ఏమిస్తాం ఆయనకి? వామన అవతారంలో కూడా అంతే. చిన్న వటువుగా వెళ్తాడు, వెళ్ళి ఎరా అబ్బాయి నీకేం కావాలని వామనుడు అడిగితే, నాకు 3 అడుగులు జాగా చాలంటాడు. మనిషి చూస్తే ఎంత ఉన్నావు, అందులో అడుగు అడుగుతున్నావు, నాకు ఇచ్చినట్టే పేరు ఉండదంటే, లేదు మీరు ఇవ్వండి అంటాడు.
వామ బలి బలి చక్రవర్తి భార్యకి డౌట్ వస్తుంది, స్వామి ఈ అబ్బాయి ఏదో మర్మంగా మాట్లాడుతున్నాడు, మనిషి ఇంతరా ఉన్నాడు, అంత చిన్నది అడుగుతున్నాడు, నువ్వేమో 3 లోకాలకి రాజువి, కొంచెం ఆలోచిద్దామా అంటది. అంటే అనేసాను ఇచ్చేస్తానని అంటాడు. గురువు వచ్చి అడుగుతాడు, నువ్వు తొందరపడకు, ఇది నారాయణ లీలలాగా ఉంది అని అంటాడు. లేదు బాబు ఇచ్చేసాను అంటే, సరే చేయి పట్టు అంటాడు. 3 అడుగులు ఇది కొలు అంటాడు. కొలు అంటే వాళ్ళు నిలబడితే చూసేసరికి ఇంతెంతై ఒటుడెంతై అని కీర్తిస్తాడు పోతన. అక్కడికెక్కడికో వెళ్ళిపోయాడు. నీ రాజ్యం ఏది అంటే అదుగో అన్నాడు. ఒక పాదం పెట్టాడు, రాజ్యం అయిపోయి. ఏది ఇంద్రాది లోకాలు జయించాను, ఇది కాకుండా ఇంకేమైనా ఉందా అని అడుగుతాడు. రాజ్యం అంటే ప్యాలెస్లు ఏవి ఉన్నాయి భూమి మీద ఉన్నవని ఒక అడుగుతో అయిపోయి. ఇంకేమైనా ఉందా అంటే ఇంద్రలోకాన్ని జయించానంట, అది ఒక అడుగుతో అయిపోయి. ఇంకేముంది 3 అడుగులు ఇస్తానన్నా కదా, 3 అడుగు స్థలం చూపించు అని అనేసరికి బ్రహ్మదేవుడు వచ్చాడట. బ్రహ్మదేవుడు వచ్చి, స్వామి మొత్తం తీసుకున్నావు, ఇంకేం తీసుకోవాలని నీ ఆశ, ఇది అన్యాయం అంటాడట బ్రహ్మ. మొత్తం లాగేశావు కదా, ఇంక 3వ అడుగు కాడు నిలబెట్టి ఒక మాట అంటాడట స్వామి. వైష్ణవ పార్శ్వదాసుల్ని పిలిచి వీడిని చెట్టుకు కట్టండి అన్నాడు, స్తంభానికి కట్టండి అన్నాడు బలిచక్రవర్తి. కట్టండి అన్నాడు. కట్టండి అంటే ఆడు ఏడుస్తున్నాడు బలిచక్రవర్తి. ఇంకేముంది నా దగ్గర, చేతికి కట్టండి, అడుగు ఇస్తావా లేదని చెట్టుకు కట్టిచ్చేసాడు. బ్రహ్మ వచ్చి నారాయణుడిని దెబ్బలాడతాడు. మొత్తం తీసుకున్నావు, ఏంటి అవమానం, ఇది తప్పు కదా అంటే, ఏమండు స్వామి అలా నిలబడతాడు. అందరూ చూస్తారు, నారాయణుడు ఏంటి ఇంత కాఠిన్యంగా ఉన్నాడు, పాపం వీడు చక్రవర్తి, బలిచక్రవర్తి అని చూసేసరికి ప్రహ్లాదుడు వస్తాడు వైకుంఠం నుంచి. ప్రహ్లాదుడి బలిచక్రవర్తికి తాత. ప్రహ్లాదుడు వచ్చి, ప్రహ్లాదుడు బ్రహ్మతో అంటాడంట, స్వామి ఏదైనా తీసుకుంటున్నప్పుడు అడ్డు చెప్పకు నువ్వు అన్నాడు. అంటే అలా నిలబడ్డాడు బ్రహ్మ. ఏమి అంటే వీడు భక్తుడు, ఏమంటాడో చూద్దామని నారాయణుడు ఉంటే, భక్తి చూడండి అక్కడ కనిపించింది. స్వామి నా శిరస్సే ఉంది కొలుచుకో అన్నాడు. నా నెత్తి మీద పెట్టు, నా శిరస్సే ఉంది కొలుచుకో అంటే, శభాస్రా అని అప్పుడు సుతల లోకానికి వాడిని నొక్కేసి, ఇవాల్టి నుంచి యుగయుగాలు నీ ఇంటి ముందు నేను నిలబడతా, ద్వారపాలకుడుగా నారాయణ అంశతో నేను నిలబడతా, సమస్త సిరులు నీ దగ్గర ఉంటాయి, నా భక్తుడిగా నీకు చరిత్ర కీర్తిస్తుంది ఓ అని ఆశీర్వదించేటండి. కాబట్టి హరణం అంటే దేవుడు ఎప్పుడు ఏది హరిస్తాడో మనకే తెలియదు, కానీ హరణం మధురం. అది పాట, హరణం మధురం. మరి ముఖ్యమైనది స్వామి స్మరణం మధురం అన్నారు వల్లభాచార్యులు. దీని తరువాతది భగవత్ స్మరణం అత్యంత మధురం. అందుకే విష్ణు సహస్రనామములు ఆఖరిలో మనం చదువుతాం, ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతా ఘోరేషు చు వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముచ్య దుఃఖై సుఖినో భవంతు. ఎవరైనా సరే భగవత్ స్మరణం కలిగింది అంటే ప్యూరిటీ అయిపోయినట్టు. అంత దేదీప్యమానమైనది భగవత్ స్మరణం. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడటండి. ఈ బ్రాహ్మణుడికి ధనం ఉండేది కాదు. ఎప్పుడు ఎంత ప్రయత్నం చేసినా ధనం కలిసి వచ్చేది కాదు. వ్యాపారం చేసిన లాసే, వ్యవసాయం చేసిన లాసే, ఏం చేసినా లాసే వస్తుండేది ఈ బ్రాహ్మణుడికి. ఇది జరిగింది కథ, ఒక మహాత్ముడి జీవితంలో జరిగింది కథ. ఈ బ్రాహ్మణుడికి ఏది కలిసి రాకపోతే ఏంటి ఇలా అవుతుంది అనుకుంటా, అదే ఆయన ఉన్న కాలంలో సనాతన గోస్వామి అని ఒక గొప్ప సంతు ఉండేవాడు, సంత మహాత్ముడు. ఆయన పేరు సనాతన గోస్వామి అని భగవద్భక్తుడు. ఆ నోట ఈ నోట ఈ బ్రాహ్మణుడు విన్నాడు ఏంటండి అంటే, ఈ సనాతన గోస్వామి దగ్గర పారసమణి ఉంది అని వినబడింది, తెలిసింది. ఎలాగో పారసమణి ఏంటి స్వామిజీ అంటే, దాన్ని ఏదైనా లోహం స్పర్శిస్తే స్పర్శించిన లోహం సువర్ణం అయిపోతుంది, బంగారం అవుతుంది. వీడు అనుకున్నాడంటే, సరే గొప్ప సాధువు కదా, పైగా నేను బ్రాహ్మణుడిని, నేను వెళ్తాను, వెళ్ళి బాబు నా పరిస్థితి ఇలా ఉంది, నాకు కొంచెం మీరు మనీ ఇస్తే నేను నాకు అవసరానికి యూజ్ చేసుకొని మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అంటున్నాను.
అని ఈ బ్రాహ్మణుడు సనాతన గోస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఇలా రిక్వెస్ట్ చేస్తే ఆయన అంతా విని నీకు మణి కావాలా అంటే అవును బాబు మణి కావాలి అంటే అదిగో పొదలో పెట్టని తీసుకో అంటే పారసమని పొదలో పెట్టాడు బయట పడేసాడేటి ఈయన సరే నా పని అయితే చాలు కదా ఈయన కొంత ఇనప ముక్కలు పట్టుకొని వెళ్తాడంట మణికి స్పృశిస్తే అది సువర్ణం అయింది సువర్ణం చేసుకొని ఆ మణి మళ్ళీ అక్కడ ఉంచేసి వచ్చేస్తాడు వస్తునేటప్పుడు ఈయన ఆల్రెడీ చదువుకొని ఉన్నాడు కాబట్టి ఈయనకు థాట్ వచ్చింది ఇంత సమస్త సిరుల్ని ప్రసాదించే మణిని ఈయన బయట పడేశాడంటే దీనికన్నా విలువైంది ఇంకేదో ఉంది ఆడి దగ్గర అది ఎక్కడో దాశాడు పారసమనే బయట పడే ఎవరిమైనా అంతే కదండి వెండి చెంబు బయట పడేసామంటే బంగారం చెంబులు ఇంట్లో ఉన్నట్లు లెక్క సరే ఈయన వచ్చి మీరు నా దగ్గర మర్మం పెట్టారన్నాడు ఏం మర్మం పెట్టినట్టు ఏం అమాయకంగా నేను వచ్చినప్పుడు పారసమని ఇవ్వండి అంటే అక్కడ ఉందో చూసుకొని తీసుకెళ్ళన్నావు ఇంకేదో విలువైన మనీ ఉందని చెప్పొచ్చు కదా మేము చూసేవాళ్ళంగా లోకంకి తెలియకుండా దాసావా మనీ ఏంటి అదా అన్నాడు ఆయన అదే ఏంటా మనీ అంటే అది నా పర్సనల్ అన్నాడంటే పర్సనలా అదేంటి అంటే అది భగవన్ నామోరా అన్నాడు ఏమి దాని గొప్పతనం ఏంటంటే ఇలాంటి మనుల్ని ఎన్నింటినో తయారు చేస్తుంది సనాతన కాలం నుంచి నాలాంటి గోస్వాములు ఎంతమంది గోస్వాములు వచ్చారో వీళ్ళందరినీ తయారు చేసిన మణి ఒక్కటే భగవన్ నామస్మరణం ఎన్ని మనులు వచ్చాయో లెక్కలేదో కావాలంటే ఎవరైనా పాడుకోవచ్చు దాన్ని అది భగవత్ స్మరణం యొక్క విలువ అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడండి అంటే ఒకటే మాట మాం అనుస్మర యుధ్యచ మనందరికీ ఉపదేశం అది మీరు మీ కర్మలను చేయండి యుధ్యచ కర్మలను చెయ్యండి కానీ వెనకతలు ఏముండాలండి అంటే మాం అనుస్మర నన్ను మీ స్మరణలో పెట్టుకొని మీ బాధ్యతలన్నీ ఏ బాధ్యత ఉంటే ఆ బాధ్యత చెయ్యండి మనమే రామ్ హాత్మే కామ్ అంటారు పెద్దవాళ్ళు మనసులో రాముడు ఉండాలి చేతిలో పని ఉండాలి ఏది ఉంటే అదే ఏ పని అయినా గ్లోరియే భగవత్ స్మరణతో మనం చేస్తే స్మరణం మధురం వమితం మధురం శమితం మధురము అన్నారు స్వామీజీ వమితం అంటే ఏంటి శమితం అంటే ఏంటి అండి వమితం అంటే మన నుంచి ఎక్స్ప్రెస్ అయ్యేది బహిర్గతం అయ్యేది ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి అంటే ఏది ఎక్స్ప్రెస్ అయితే దాన్ని వమితము అంటారు మన నుంచి మేనిఫెస్ట్ అయ్యేదానిని వమితము అంటారు శమితము అంటే ఏంటి స్వామీజీ అంటే మనం విత్డ్రా చేసుకునే శమం మన కామ్నెస్ క్వైటెట్యూడ్ ఇవన్నీ రెండూ మధురంగానే ఉండాలి ఎంత గొప్ప పాఠమో చూడండి మన నుంచి ఏది ఎక్స్ప్రెస్ అయినా మధురంగా ఉంది మనం విత్డ్రా చేసుకునేటప్పుడు కూడా మాధుర్యతనే మనం పొందాలి అంటే మన బహిర్ ప్రవర్తన మన అంతర్ ప్రవర్తన రెండు మధుర వీటినే ఒకదాన్ని వమితము అంటారు ఒకదాన్ని శమితము అంటారు వమితం మధురం శమితం మధురం ఇది ఎలా కుదురుతుంది స్వామీజీ దీనికి ఏమైనా ఫార్ములా ఉంది అంటే దానికి కూడా భగవద్గీతలోనే ఒక ఫార్ములా ఉంది అదేంటి స్వామీజీ అంటే యోగస్థః కురు కర్మాని లోపట శమం కావాలి అనుకోండి శాంతి కావాలనుకోండి యోగస్థః యోగము అంటే ఆ బ్రహ్మ వృత్తిలో నిత్యము మనస్సును ఉంచుకోవాలి ఆటోమేటిక్గా అది శమంగా ఉంటుంది యోగస్థః కురు కర్మాని అక్కడి నుంచి ఏ భావంతో కర్మలు చేసినా వమితం ఏది జరిగినా అది మధురమే యోగస్థః కురు కర్మాని మధురాధిపతే అఖిలం మధురం స్వామివి అన్ని కూడా మధురమే 6 గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచి మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచి మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం. 5 శ్లోకాల వరకు భగవంతుడి యొక్క మాధుర్యాల్ని చెప్పాడు. ఆయన మాటలు బాగుంటాయి, పాటలు బాగుంటాయి, రూపం బాగుంటది, దృష్టి బాగుంటది, ఇలాంటివన్నీ. 6, 7, 8 శ్లోకాల నుంచి స్వామి భగవంతుడికి సంబంధించినవన్నీ బాగుంటాయని చెప్తున్నాడు కవి. భగవంతుడే బాగోవటం కాదు, ఆయనతో అసోసియేట్ అయినవన్నీ కూడా, ఆయనతో కలిసి ప్రయాణించినవన్నీ కూడా మధురం అంట. ఏమేం కలిసి ప్రయాణించే స్వామి అంటే పెద్ద పెద్ద పేరెన్నిక గన్నవేమీ కాదు, సామాన్యమైనవే వాటిత. కానీ ఆయన స్పృహ వలన అవి మాధుర్యాన్ని పొందాయి. అవేంటి స్వామీజీ? గుంజా మధుర. గుంజ అంటే ఏంటి స్వామీజీ అండి అంటే మనం ఏమంటాం దాన్ని? గురువింద గింజలు అంటారు. అందంగా ఉంటాయి, రెడ్ గా ఉండి కిందన బ్లాక్, చాలా బాగుంటది. ఎవరు పెయింట్ చేశారా ఇంత మంచి కలరు? ఒక్క డాట్ ఉండదు కలర్ లో. వీళ్ళు ఏం చేసేవారంటే గోప బాలకులందరూ ఇవన్నీ కలెక్ట్ చేసి వాటన్నిటిని దండలుగా కూర్చుకొని అవి మెడలో వేసుకునేవారు. పిల్లలు గోప గోపికలు, వాళ్ళకి ఏది కనిపిస్తే అదే ఆట. గుంజా మధుర, మాలా మధుర. ఈ గుంజలన్నీ కలిపి మాల కట్టి ఆ మాలల్ని ధరించేవారు. మాలా మధుర. యమునా మధుర, వీచి ఇవన్నీ ఆయన అసోసియేట్స్, భగవంతుడితో కలిసి వెళ్ళినవి. యమునా మధుర, యమునాదేవి. యమునాదేవియే కాదండి, ఆ యమునాదేవి పైన వీచిన తరంగాలు కూడా మాధుర్యంగా ఉండేవి. కృష్ణ స్పర్శ కలిగిందండి వాటికి. చూసేది రోజు దేవుడు ఆడటం, పాడటం, నడవటం, గెంతటం అన్నీ చూసేది. ఈయనేమో భువనాధిపతి. యమునా మధుర, వీచి మధుర. సలిలం మధురం, యమునులో ఉన్న నీరు మధురం. కమలం మధురం, ఆ యమునులో వికసించిన కమలాలు మధురం. మధురాధిపతే అఖిలం మధురం. హే స్వామి, నువ్వే కాదయ్యా, నీకు సంబంధించినవి అన్నీ కూడా మాధుర్యమే. భగవంతుడు ధరిస్తే అది పావనం అయిపోతుంది. అందుకే చూడండి, శివుడు చరిత్రలో ఏమండి, మీ శివుడు ఏం ధరిస్తాడండి అంటే శ్మశాన భస్మము అంటాం. శ్మశాన భస్మం అంటే శ్మశానాల్లో దొరికిన భస్మం ఆయన పూసుకుంటాడు. అది మనం పూసుకొని తిరగమనండి, ఇంట్లోకి వచ్చావంటే కాళ్ళు ఎరక్కొడతామంట, స్నానం చేసుకొని రా అంట. ఆయన పూసుకుంటే విభూతి 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 అంటే. గొప్పవాడు ధరిస్తే అదే. గురూజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక ధనవంతురాలు, ఒక పేద ఆమె, ఇద్దరు ఒక పార్టీకి వెళ్ళారంట ఒకరోజు. ఈ ధనవంతురాలు పేద ఆమె ఎప్పుడు అనేదంట, ఏంటమ్మా మీకు అన్ని ఉన్నాయి మాకేం లేవు, మీకు అన్ని ఉన్నాయి మాకేం లేవు అనేదంట ఈ పేద తల్లి. ధనవంతురాలు అంది అంట, ఏంటే మాకు అన్ని ఉన్నాయి, నీకు రోజు ఇలా ప్రాణం తినేస్తావు, సరే ఈ రోజు పార్టీకి వెళ్తున్నాం కదా, ఫర్ ఏ చేంజ్ ఒకటి చేద్దామందంట. ఏంటి చెప్పండి అమ్మ అంటే, నీ మెడలో ఉన్న పూసల దండ నాకు ఇవ్వు, నా మెడలో ఉన్న ముత్యాల దండ నీకు ఇస్తాను, ఇద్దరమే వేసుకొని వెళ్తాం అంది. అబ్బా అమ్మగారు, పోనీలు పార్టీలోనైనా నాకు మంచిది వస్తుంది అనుకుందంటే మార్చేసుకున్నారు. ఈవిడ మామూలు పూసలు ఆవిడ వేసుకుంది, ఆవిడ ముత్యాలు ఈవిడ వేసుకుంది. ఇద్దరు వెళ్ళారు పార్టీకి. అందరూ ఈ ధనవంతుడి దగ్గరికి వచ్చి, కొత్త డిజైనా, ఎప్పుడు వచ్చిందండి, ఏ షాప్ లో కొన్నారు, అబ్బా ఎంత బాగుంది అంటున్నారట ఈవిడ్ని. ఈవిడ ఎవరు చూస్తే బాగున్నని ముత్యాల హారం అటు ఇటు 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 ఎంతమందికి చూపించిన ఎవరు ఎక్కడ తల్లి ఇదని ఒకరు పేరు పెట్టి అడగలేదు. పార్టీ అంతా అయిపోయాక ఈవిడ వచ్చిందట, అమ్మ నాకు బుద్ధి వచ్చింది, నీ హారం నువ్వు తీసుకో, నా పూసల దంట నాకు ఇచ్చే అందంట. ఆ విధంగా భగవంతుడు ఏది ధరిస్తే అదే సౌందర్యం. ఆయన నెమలి పింఛం పెట్టుకుంటూ నెమలి పింఛాన్నే పూజించాం మనం. ఆయన శ్మశాన బూడిద రాసుకుంటూ శ్మశాన బూడిదనే పూజించాం.
ఎందుకు అంటే ఏది ధరించాడనేది కాదు, ధరిస్తున్న వ్యక్తి ఎవరు. కాబట్టి ఇవన్నీ భగవంతుడి అసోసియేట్స్ కి కూడా అంత కీర్తి ఎలా వచ్చింది స్వామి అంటే, ఒక పావన వస్తువు వాటిని ధరిస్తుంది కాబట్టి ఆ చుట్టూ. మన పరిస్థితి కూడా ఇంతే. విషపూరితమైన సర్పమైన శివుడి మెడలో ఉన్నన్నాళ్ళు దానికి దండాలు అందుతాయి. ఎందుకంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ శివుడు కాబట్టి. మనము మహాత్ములు సాంగత్యంలో, మహాత్ములు నడిచే దారిలో మనం నడుస్తున్నన్నాళ్ళు ఆ కిరణాలు మనలో నుంచి కూడా వెళ్ళిపోతుంటాయి, కోటకెళ్ళిపోతాయి. కాబట్టి భగవంతుడు విశేషం. ఆయన అసోసియేషన్ పొందడం కూడా గొప్ప. అదే శంకరాచార్యుల భాషలో అయితే ఏమంటాడండి అంటే, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం, ఏతత్ దుర్లభ త్రయము అంటాడు. ఈ 3 దొరకడం దుర్లభం. మనుష్యత్వం, ముముక్షుత్వం, ఎవరికైనా మోక్షకాంక్ష దొరుకుతుంది. ఈ 2 ఉండి దీనిని ప్రసాదించే మహాత్ముడు ఏమైనా దొరికింది అంటే అది దుర్లభాతి దుర్లభం. మహాపురుష సంశ్రయము అని దీనిని కీర్తి. ఇవన్నీ పొందాయి. ఏమో ఎవరికి తెలుసు ఏ వస్తువు ఏమైందో. కాబట్టి అవి చెప్పలేము. ఒకసారి శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నాడంట. బృందావనంలో ఉండి ఆయన మామూలుగా క్యాజువల్ గా ఆయన మురళి ఆయన వాయించుకుంటున్నాడు. ఈ గోకులంలో కాకుండా పక్క ఊళ్ళో ఒక ఆవు ఉందంట, పెద్ద ఆవు, గోమాత. ఆ ఆవుకి వినిపించిందంట ఈ శబ్దం. ఎక్కడి నుంచి శ్రావ్యమైన శబ్దం వస్తుందని పెద్ద పొదుగుతో దాని నిండా క్షీరంతో పరుగు 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 పరుగున ఈ ఆవు వచ్చిందంట. అలసి అలసి ఇంక శ్రీకృష్ణుడిని చేరక ముందే కింద పడి ప్రాణం విడిచిపెట్టేసింది. అయితే విడిచిపెట్టినప్పుడు దాని పొదుగు నిండా క్షీరం ఉంది కదండి, అందులో ఒక తుంపర, ఒక పాల తుంపర గాలికి ఎగిరి కృష్ణుడి శరీరం మీద పడింది. భగవంతుడి శరీరం చూశాడంటే ఇలా అంతే, ఇలా చూశాడంట. ఆయన ఏమను, ఇదే ఆవు మనం సంతో ఎవరు సక్కుబాయి అని ఒక భక్తురాలు, ఈ ఆవే ఈ సక్కుబాయిగా పుట్టిందంట మహారాష్ట్ర భూమిలో. అంటే ఋషులు యోగులు ఈ పూర్వజన్మ ఏంటని చూస్తే పూర్వజన్మలో ఆ ఆవట కూడా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భక్తి పరావేశం అంటే ఆ బిందువు. కాబట్టి భగవంతుడితో ఏది ఎక్కడ, గురుదేవు లాంటి వాళ్ళు కూడా అంతే. ఏమో అలాంటి వాళ్ళు తన్నినా తన్నండి అనాలి మనం. అసోసియేట్స్ కూడా అంత పుణ్యం. 7 గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం భోక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం భోక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గోపీ మధుర. గోపి అంటే గోపికలు, గోప అంటే గోపకులు. 2 పదాలు ఉన్నాయి. వచ్చే లైన్లో గోపా మధుర అంటాడు స్వామి. గోపి అంటే స్త్రీలు, వ్రజ స్త్రీలు అంటారు వీళ్ళు. భాగవతంలో ఒక రూల్ ఉందటండి. ఏంటి స్వామీజీ ఆ రూల్ అంటే, అనేక మంది భక్తుల చరిత్రలు ఉన్నాయి భాగవతంలో. గజేంద్రుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు ఉన్నాడు, ధ్రువుడు ఉన్నాడు, ఎవరెవరెవరెవరు, నారదుడు ఉన్నాడు, వ్యాసుడు ఉన్నాడు, శుకుడు ఉన్నాడు. ఒకరు కాదు, భక్తులు అందరూ ఉన్నారు కదండి. భాగవతంలో ఎవరైనా
గోపికా స్మరణం కానీ చేస్తే వారికి మాత్రమే కృష్ణ ప్రేమ అందుతుందంట. మరి వాళ్ళు ఏం పుణ్యం చేశారో, వాళ్ళ భక్తిలో ఉన్న గొప్పతనం ఏంటో ఎవరికి తెలియదు. రూల్ మాత్రం ఇది. గోపికా స్మరణమే స్మరణం భాగవతంలో. అది రూల్ గా భాగవత కథకులు చెప్తారు పెద్దవాళ్ళు. గోపి మధురం. వాళ్ళు ఎందుకు స్వామి అంత ఇది అంటే వాళ్ళు ఒకటే అనేవారట ఎప్పుడు, మీ పరిస్థితి ఏంటండి అంటే కృష్ణ దర్శన లాలసహ అనేవారు. వాళ్ళకు ఒక లాలస ఉండేదంటే ఎప్పుడు, ఏంటంటే కృష్ణ దర్శనమే. రోజు ఈయన గోవులు మేపటానికి వెళ్ళిపోయాడు ఈ చిన్న అబ్బాయి. ఈయన వెళ్ళినప్పటి నుంచి వీళ్ళ ఇంట్లో ఏదో హృదయం పోయిన రాతి బొమ్మల్లాగా అట్టాగా ఉండేవారు. గోధూలి వేళకి వాళ్ళకి వచ్చేస్తాడు బాబు, వచ్చేస్తాడు బాబు, వచ్చేస్తాడు బాబు, వచ్చేస్తాడు అని అందరూ బయటకు వచ్చేవారు. ఈయన రోజంతా అలసిపోయి ఒళ్ళంతా దుమ్ము పోసుకొని, జుత్తంతా దుమ్ము పోసుకొని, ఆవులతోని పిల్లలతోని పరుగులు పెట్టి వస్తే వీళ్ళు చూసేవారు. గోపికా జనం అందరూ చూసి ప్రతిరోజు బ్రహ్మకు శపించేవారు. ఏమిటంటే బ్రహ్మకి ఏమైనా శపించేవారండి అంటే, ఎంత పాపం చేశావురా నువ్వు, అరక్షణము మా కళ్ళు ఇలా రెప్ప పడుతుంది, అప్పుడు మిస్ అయిపోతున్నాం ఈయన్ని చూడటం. కృష్ణ దర్శన లాలసహ ఏంటో ఆ భావాలు అలా కలిగి అంత అంత విరహం కూడా భరించలేకపోయారు. అంతసేపు ఆయన చూడకపోతే, రెప్పపడినంతసేపు మనసులో శపించుకునేవారట దేవుడికి, ఈ రెప్ప ఎందుకు ఇలా పడుతుంది, అయ్యో మిస్ అయిపోతున్నాం ఈ వాడిని. అది ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏంటి, మనకు తెలుస్తుంది ఏంటి. గోపి మధుర, లీలా మధుర. స్వామి యొక్క లీలలన్నీ మధురమే. ఇది మనం ప్రత్యేకంగా ఏం చెప్పవలసిన అవసరం లేదు. శ్రీకృష్ణ లీలలే మోక్ష దారులు అంటారు. మోక్షానికి వెళ్ళటానికి దారి ఏంటి స్వామీజీ అండి అంటే శ్రీకృష్ణుడి యొక్క లీల. అయితే గురూజీ దీని వెనకాల ఒక పెద్ద కథ చెప్పారు ఈ మధురాష్టకం చెబుతూ. ఏంటి స్వామీజీ ఆ కథ అంటే, మరి శ్రీకృష్ణుడు భయమో లేకపోతే ఒకే ఒక్కసారి ఇది జరిగిందండి శ్రీకృష్ణుడి లైఫ్ లో ఈ లీల. అది చెప్తాను వినండి. ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళన్నీ ఏడుపుతో ఎర్రగా చేసుకుని ఎర్రట కళ్ళతో ఏడుస్తూ ఏడుస్తూ యశోద దగ్గరికి వెళ్ళాడంట. యశోద దగ్గరికి వెళ్ళి కృష్ణుడు యశోదకి ఇంకొకరి మీద కంప్లైంట్ చేయిస్తున్నాడు. ఇది ఒక్కటే జరిగింది లైఫ్ లో. మిగతా భాగవతం అంతా ఊరందరూ ఈయన మీద కంప్లైంట్ చేసేవారు యశోదకి. మా ప్రాణాలు తినేస్తున్నాడు, మేము వెళ్ళిపోవాలంటే, పోనీ వెళ్ళిపోండి అమ్మా అని ఆవిడంటే, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం అమ్మా, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, వదిలి ఉండలేరు. అలాగని ఈయన చేసిన అల్లరి చేసేవాడు, కావాలనే ఇది జనరల్ గా జరిగే రొటీన్. ఆవిడ పాపం ఏమమ్మా మా పిల్లడిని అలాగ అంటారు, ఊర్లో పిల్లలు లేరా ఏంటి, ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు నా బిడ్డడు, మీరు ఇలా తయారయ్యారని ఆవిడనేది. ఈ రోజు మాత్రం స్వామి మంచి ఉగ్రంగా తయారయ్యి వాళ్ళ అమ్మకి కంప్లైంట్ చేయడానికి వెళ్ళాడంట. ఏంట్రా అబ్బాయి నీ కంప్లైంట్ అంటే, అమ్మ బలరాముడి ప్రవర్తన ఏం బాగోలేదన్నాడంట. బలరాముడి ప్రవర్తన ఏం బాగోలేదంటే, ఎవరా ఏమైంది, ఏం చేశాడు మీ అన్నయ్య అంటే, చాలా పరుషంగా నాతోటి మాట్లాడుతున్నాడు, ఐ కెనాట్ బేర్ ఇట్ అన్నాడు, నేను భరించలేకపోతున్నాను వాడు చేసిన మాటలు అన్నాడంట. ఏమన్నాడంటే, వాడు ఒక్కడే అనడం కాదమ్మా, ఊరందరికీ చెప్పి అనిపిస్తున్నాడు, మరి నా మనసు పియర్స్ అయిపోతుంది, పిండి కొట్టినట్టు కొడేస్తున్నాడు బలరాముడు అన్నాడు. అసలు ఏమైందిరా చెప్పంటే, నేనంట మీకు నీ నందబాబాకి నీకు పుట్టలేదంట, ఎక్కడో మార్కెట్ నుంచి తెచ్చారట నన్ను అన్నాడంట కృష్ణుడు. అంటే యశోద అందంటే, ఎవడ్రాడా మాట అన్నది, నా బిడ్డడు కాదని నిన్ను అన్నదా బలరాముడు అంటే, నేను ఇలాగే అడిగానమ్మా, నీకెంత ధైర్యం నన్ను యశోద నందులకి పుట్టలేదని అంటావా, నన్ను బయట నుంచి తీసుకొచ్చారంటావా, నేను గట్టిగా అడిగానమ్మా అంటే, వాడు ఏమన్నాడో తెలుసా, నువ్వు యశోద నందబాబులకి ఎలాగరా కొడుకు అవుతావు, వాళ్ళిద్దరూ తెల్లగా ఉంటారు, నువ్వేమో నల్లగా ఉన్నావు, కాబట్టి నువ్వు యశోద నందబాబుల కొడుకు పోయి మరొకసారి యశోద మా అమ్మ అన్నామంటే కాలర్స్ ఇస్తామన్నాడు. ఏడుపు ఏడుపు బొబ్బలు పెట్టి ఏడుస్తున్నాడట కృష్ణుడు. నన్ను అంత మాట అంటాడా, యశోద కొడుకు నువ్వు కాదంటాడా, నాకు దహిచ్చేస్తుంది, నువ్వేటైనా చెయ్యి ఆడిని అంటే, యశోద బోరుమని ఏడ్చి శ్రీకృష్ణుని తీసుకొని యశోద అందంట, సమస్త గోవుల మీద నేను సాక్ష్యం ప్రమాణం చేసి చెప్తున్నాను రా, నువ్వు నా కొడుకువి, రంగుదేముందిరా,
తెలుపు అయితే ఏముంది, నలుపు అయితే ఏముంది, నల్లగుంటే మాత్రం నా బిడ్డని ఇలాగ అంటారా అని ఆవిడ తిరిగి ప్రమాణం చేసి కృష్ణుడికి మాట ఇచ్చిందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తప్పకూడదు మాట. నేనెప్పుడు యశోద కృష్ణుడిని. నేనెప్పుడు యశోద అవునమ్మ నువ్వు నా కొడుకువే అంటే భగవంతుడు మరి ఆవిడ దగ్గర మాట తీసుకోవడానికి లీలన్నాడో ఏంటో. పెద్దవాళ్ళు ఏం చెప్తారు తెలుసా అండి? బృందావనంలో కృష్ణుడు వదిలేసి వెళ్ళిపోతాడు కదా యశోదని, ఆ రోజుతో భాగవతం మూసేయొచ్చంట. మిగతాదంతా వేస్ట్. యశోద సమక్షంలో ఉన్న కృష్ణుడిదే భాగవతం. ఆ రోజు నుంచి యశోద పరిస్థితి ఏమైందంటే ఆవిడ స్థానువు అయిపోయింది, రాయి అయిపోయింది. ఈయన నడుస్తున్నాడు కానీ ఇది స్థానువే. ఒకసారి ఎప్పుడో ఉద్ధవుడిని పంపిస్తాడు స్వామి ఎక్కడికి, యశోద వాళ్ళ ఇంటికి పంపించి నేను వస్తానని మాట ఇచ్చాడు కానీ ముఖం చెల్లలేదు కృష్ణుడు. ముఖం చెల్లలేదంటే ఊరందరిని చూసి కాదు, ఈవిడిని వదిలేసి వెళ్ళిపోయాడు పరిస్థితుల వల్ల. మళ్ళీ ఆ తల్లికి నా ముఖం చూపించలేని తను రాక ఉద్ధవుడిని పంపిస్తాడు. ఉద్ధవుడిని పంపించినప్పుడు వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. నందబాబా కొంచెం ధైర్యంగానే ఉంటాడు. నందబాబా రిసీవ్ చేసుకుని యశోద అలా వింటది. ఏంటి మా బాబు అని ఒక్క మాటే అంటది, ఒకటే మాట. ఏంటంటే ఎప్పుడైనా నన్ను గుర్తు చేసుకుంటాడా అని అడుగుతుంది యశోద. అంటే ఉద్ధవుడు అంటాడు, నన్ను పీడిస్తున్నది బ్రజభూమి అంటాడమ్మా. ఒకటే నన్ను పీడిస్తుంది, అది బ్రజభూమి అని చెప్పాడమ్మా. అంటే యశోద అలా నిలబడి స్తన్యం కారిందంట అలాగా. అది యశోద ఈ మాట పుచ్చుకున్నాడంట. నువ్వు నా అమ్మవి అని. లీలా మధురం శ్రీకృష్ణుడు. లీలా మధుర, యుక్తం మధురం. యుక్తం అంటే భగవంతుడితో కలవటం. ఏ రకంగా కలిసినా మధురమే. భాగవతంలో ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తారు. ఏంటంటే భగవంతుడిని ద్వేషించినా భగవంతుడితో ఏదో లాభమే అంటారు. కంసుడు అలా ముక్తిని పొందాడంటే. యుక్తం మధురం, భుక్తం మధురం. భుక్తం అంటే ఏంటి స్వామిజీ అంటే భోంచేయటం అని ఒక అర్థం, భుక్తం అంటే రక్షించడం అని ఇంకొక అర్థం. భగవంతుడి రక్షణ కూడా మధురమే. గోవర్ధన లీలలో ఇది మనం చూస్తాం, భగవత్ రక్షణ. అయితే కొన్ని ప్రత్యేక ఇన్స్టెంట్లో భగవంతుడు రక్షించడం ఒకటి, కానీ మన ప్రార్థన ఒకటి ఉంటుందటండి. అదేంటి స్వామిజీ అండి అంటే, మనం ఏదో చిన్న సాధనం, భగవంతుడు జ్ఞానమో వైరాగ్యమో ఏదో అని ప్రారంభిస్తాం కదండి. ఈ వృత్తి ఎప్పుడు నష్టపోకుండా కాపాడు స్వామి అని మనం ప్రార్థించాలంట. అది జారిపోకూడదు మన మనస్సులో నుంచి. కొంతమంది కొన్నాళ్ళు సాధన చేస్తారు, అలాగే దేశ పరిస్థితులు, కాల పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో దూరం అయిపోతారు దేవుడికి. ఈ రక్షణ మనం కోరాలి స్వామి. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఆ ప్రయాణం అంతరంగంగా మన ఏకాంత ఆ ప్రయాణం సాగేటట్టు మాకు ఆ రక్షణ కావాలి అని. ఆ జ్ఞాన రక్షణ, భక్తి రక్షణ, వైరాగ్య. దృష్టం మధురం శిష్టం మధురం. దృష్టం అంటే ఆయన చూపు పడిన వస్తువులు అన్నీ మధురమే. శిష్టం అంటే ఏంటి స్వామిజీ అండి అంటే హీఈస్ వెరీ జెంటిల్ మ్యాన్ అంట, నాగరికుడు. శిష్టం అంటే నాగరికత, ఆయన బిహేవియర్, ఆయన ప్రవర్తన అంత బాగుంటాయి అని చెప్తారు. అందుకే మీరాబాయి భజనల్లో ఆఖరిలో ఏం రాస్తుందండి, గిరిధర నాగర. గిరిధర నాగర అంటే మా గిరిధారి నాగరికుడు. జనరల్ గా గ్రామము నగరము అని రెండు. గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళకి కల్చర్ ఉండదు. నగరాల్లో ఉన్న వారికి కల్చర్ ఉంటుందని వీళ్ళని నాగరికులు అంటారు, వాళ్ళని గ్రామీణులు అంటారు. ఎందుకంటే వాళ్ళకి చదువు ఉండదు, ఏముండదు, అది ఇదని. కానీ లోపల పరిస్థితులు చూస్తే ఈ జనరల్ ఇటు నుంచి అటు ఉంటాయి. మనం ఇంత చదువుకుంటాము, కానీ పక్క వ్యక్తితో ఎలా బిహేవ్ చేయాలో మనకు తెలియదు. వాళ్ళు ఏం చదువుకోరు, ఊరందరూ ఒక మాట మీద ఉంటారు. ఊరంతా ఒకటే మాట, కష్టం వచ్చినా అందరూ కలిసి చేసుకుంటారు, సుఖం వచ్చినా కలిసి చేసుకుంటారు. ఏ ఊర్లో ఏ ఇంట్లో ఏదుందో గ్రామీణులకు అన్ని కంటస్తాయి. ఇది మీకెలా తెలుసు అంటే మేము గ్రామవాసులమే కాబట్టి అది ఎంత బాగా తెలుస్తుంది అంటే కొంచెం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఆ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ 15,000 ఆవులు ఉన్నాయి అనుకోండి.
15,000 ఆవులు ఊరందరికీ ఉన్నాయనుకోండి. కానీ ఏ ఆవు ఎవరిదో ఊరందరికీ తెలుస్తుంది. అది ఐడెంటిటీ ఉంటేనే వస్తుంది. అది సమిష్టి. మనం ఏ ఆవు ఎవరిదో ఊరందరికీ తెలుసు. పిల్లోడిని అడిగినా చెప్తారు, అరే ఈ ఆవు వచ్చింది కదా, ఇది ఎవరిదరా అంటే ఫలానా 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 వారిదని అడి చెప్పేస్తాడు. 4గో ఇంట్లో ఏముందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు పక్కిళ్ళు పోను ఓకే, మంచోళ్ళు అయితే ఇటు పక్క తెలుసు. 4 ఇళ్ళు దాటి ఎవరో కూడా మాకు తెలియదు స్వామీజీ అంటాం. నాగరికత అంటే ఇది కల్చర్. జనరల్ గా నగరాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఉండాలి. ఎందుకంటే బాగా చదువుకుంటారు, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఇవన్నీ భగవంతుడు నాగరికుడట. శిష్టం మధురం మధురాధిపతే అఖిలం మధురం. లాస్ట్ వన్ 8. గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గోపా మధురా. గోప అంటే బాయ్స్. ఇందాక గోపి. వీళ్ళతో స్వామి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వీళ్ళు బాయ్సే కాబట్టి రోజంతా ఆడుకునేవారు. వాళ్ళకి ప్రత్యేకంగా కృష్ణుని మిస్ అవుతున్నామే అనే ప్రాబ్లం అయితే ఉండేది కాదు. మరి వీళ్ళు మధుర ఎందుకు? మధురమా మధురాతి మధురమా? భగవంతుడు ఫ్రెండ్, దట్ టు చైల్డ్హుడ్ ఫ్రెండ్. చైల్డ్హుడ్ ఫ్రెండ్ స్పెషాలిటీ ఏంటి స్వామిజీ అంటే మర్మం ఉండదు వాళ్ళకి. వీళ్ళు గ్యాంగ్ లో అటండి, శ్రీకృష్ణుడు చైల్డ్హుడ్ గ్యాంగ్ లో ఒక బాలకుడు ఉండేవాడట, వాడి పేరు శ్రీధాముడు అంట. అందరిలో వీడొకడు శ్రీధాముడు. రోజు వీళ్ళిద్దరికి పందెమయ్యేదండి. ప్రతిరోజు శ్రీకృష్ణుడికి శ్రీధాముడికి ఇద్దరికి పందెమైతే వాడు చాలా షార్ప్ అంట శ్రీధాముడు. పిల్లల ఆటలాగే చూడాలి మనం. శ్రీరాముడు చాలా షార్పర్ దాన్ మన బాలకృష్ణుడి కన్నా. రోజు వాడే నెగ్గేవాడు శ్రీరాముడు. అయితే వీళ్ళ పందెం ఏంటంటే, ఎవరు ఓడిపోతే నెగ్గినోడిని వాడి పైన కూర్చోపెట్టించుకొని 3 రౌండ్లు వేయాలి. అప్పుడు పెద్ద మర్రి చెట్టు ఉంటే దాని చుట్టూ 3 రౌండ్లు వేయాలి. రోజు మోసేవాడు కృష్ణుడు వాడిని శ్రీరాముడు. ఆడు చక్కగా కూర్చొని కేరింతలు చేస్తూ భగవంతుడు కింద ఈడుస్తుంటే ఆడు పైన కూర్చునేవాడు. ఒకసారి బ్రహ్మదేవుడు చూశాడంట. బ్రహ్మదేవుడు చూసి, ఇది నారాయణుడు అయ్యే ఛాన్సే లేదే, మా స్వామి అలాగా లొంగిపోడే అని. తర్వాత బ్రహ్మలీల తర్వాత అదంతా ఉంది, ఇది మనం చూస్తాం. కానీ ఈ శ్రీధాముడు మాత్రం రోజు శ్రీకృష్ణుడి చేత మోసేవాడట భగవంతుడు. గోపా మధుర అంటే వాళ్ళ ఇష్టం, ఏది అడిగితే అది ఇచ్చేవాడటండి. భాగవతంలో మనం చూస్తాం. కృష్ణ ఆకలేస్తుంది అనేవారట సడన్ గా. ఇళ్ళు ఆకలేస్తుందంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాం, పదండి అని తీసుకెళ్లేవాడు. అదిగా దూరం తీసుకెళ్తే అక్కడ పెద్ద తాటి చెట్ల వనం ఉండేదండి. అక్కడ తాటిపళ్ళు తినండి. ఏం తింటారు మీరు అక్కడ? ఎక్కడ షాపులా కొట్ల? ఆ రోజుల్లో తాటిపళ్ళు తినండి. అక్కడ ఒక రాక్షసుడిని చంపాడు. మరొక రోజు మంచి భోజనాలన్నీ అయిపోయి 3 గంటలకు కృష్ణ ఆకలి అన్నారు. ఇదేంట్రా బాబు, వేళాపాలా లేదు, ఎప్పుడు పడితే అప్పుడే ఆకలి అంటున్నారు వీళ్ళు అని పక్క గ్రామంలో బ్రాహ్మణులు అందరూ యజ్ఞం చేసుకుంటూ అక్కడికి వెళ్ళి కృష్ణుడు భోజనాలు పంపించమంటున్నాడు. పంపించండి అని కబురు పెడతాడు. పెడితే ఆ బ్రాహ్మణులు అందరూ నవ్వుతారు. కృష్ణుడు భోజనాలు పంపించమంటే ఇది యజ్ఞం, ఇది ఏమనుకున్నారు, దేవుడి కోసం ఉంచినవన్నీ కృష్ణుడు. వాళ్ళు వచ్చి, వాళ్ళేంటి స్వామి అంత కోపంగా ఉన్నారు, కృష్ణుడు భోజనం పంపించమని. అయితే వాళ్ళని వదిలేయండి, గురు పత్నులు ఉంటారు వాళ్ళని అడగండి అని ఏమి మర్మం చేశాడు. కృష్ణుడు భోజనం పంపించమంటున్నాడు అనగానే తట్లకి మొత్తం ఎత్తారంట బ్రాహ్మణ స్త్రీలు. ఏం ఉండకుండా పట్టుకొని వచ్చి ఈ పిల్లలందరికీ పెట్టారట భోజనాలు పెట్టింది. కృష్ణ లీలలు అంటే చెప్తాం. తిరిగి వెళ్ళేసరికి వాళ్ళ భర్తలు కర్రలు తీశారు. దేవుడి కోసం అన్ని వండి రెడీగా ఉంచండి అంటే ఎవరో గోపాల బాలకుడు పిలిచాడని పట్టుకొని వెళ్ళి తినిపించి వస్తారా, పోతారా పోరా అన్నారంట వాళ్ళ ఇంట్లో నుంచి.
వాళ్ళింట్లో నుంచి అంటే అక్కడ కృష్ణ అని ప్రార్థించారట. ఇదంతా లీల. లీల అని ప్రార్థిస్తే అప్పుడు పరమాత్మ వాళ్ళు ఏ దేవుడినైతే అర్చిస్తున్నారో అగ్నికాండంలో ఆ రూపంలో బయటకు వచ్చి కూర్చున్నాడండి. ఇప్పుడు చెప్పండి, ఏ దేవుడు మీరు అర్చిస్తున్నారో అదే నేను. అంటే వాళ్ళు ఏంది మన పక్క ఊరు అబ్బాయి ఇదా దేవతా స్వరూపమా అని వాళ్ళందరికీ ఎన్లైటన్మెంట్ ఇవన్నీ బాలులతో ఆడిన లీలలు ఇవన్నీ భాగవతంలో. వాళ్ళతో లీలలు వీళ్ళ లీలలు వాళ్ళవే, వీళ్ళతో లీలలు వీళ్ళు. యశోదమ్మ లీలమ్మ. గావహ మధుర. గావహ అంటే ఆవులు. వాటి గురించి మనం ఏం చెప్తాం చెప్పి, అవి ఆవులు కాదు. అదొక్కటే, అవి ఆవులు కాదు. కోటి జన్మలు తపస్సు చేసిన ఆ అవతారం రాదు మనకి. గావో మధుర. యష్టిర్ మధుర అన్నాడు స్వామి. యష్టి అంటే ఏం స్వామిజీ అంటే స్టిక్. ఈ ఆవుల్ని కాపలాకి వెళ్ళినప్పుడు భగవంతుడు ఒక కర్ర పట్టుకొని వెళ్ళేవాడు. కానీ అంటండి, శ్రీకృష్ణ పరమాత్మ గోరక్షకుడిగా ఉన్న ఎన్ని రోజులకు ఒక్క రోజు కూడా ఒక్క ఆవును కూడా కొట్టలేదండి. కర్ర పట్టుకొని ఆయన ఎలా కొడతాడు? వీళ్ళందరూ ఋషులు మునులు ఎవరో ఆయనకు తెలుసు. నెక్స్ట్ అయినా సరే కర్ర ఎందుకు స్వామీజీ పట్టుకోవాలండి? పెద్దవాళ్ళు ఏం చెప్తారో తెలుసండి, ఈవెన్ సన్యాసికైనా దండం ఉండాలండి. దండం అంటే స్టిక్. ఏదైనా కొంచెం దండించవలసిన అవసరం వచ్చినప్పుడు దండించాలి. స్తోత్రవేత్రైక పానీయే అంటారు భగవద్గీతలో. అక్కడ కూడా కర్ర పట్టుకున్నాడు స్వామి. అంటే డిసిప్లిన్ కూడా మధురమే. అది కూడా ఉంది. ఎస్టిర్ మధుర. సృష్టిర్ మధుర అన్నారు. భగవంతుడి యొక్క సృష్టి మధురాతి మధురం. స్వామీజీ మరి భగవంతుడి సృష్టి మధురమైతే ఎందుకు స్వామీజీ ఇవన్నీ అంటే ఇది మనది. వేదాంతంలో చెప్తాం కదండి, ఒక దానిని ఈశ్వర సృష్టి అంటారు, ఇంకొక దాన్ని జీవ సృష్టి అంటారు. ఈశ్వర సృష్టిలో కల్మషం ఉండదు. పైగా ఈశ్వర సృష్టి యొక్క లక్ష్యం ఏంటి స్వామీజీ అంటే అందరూ కలిసి అనుభవించండి అని ఈశ్వరుడు సృష్టి చేశాడు. అందరూ ఎంజాయ్ చేయండి. జీవుడు ఏం చేశాడు? నాకు అని లాగాడు, కంపైపోయింది, పొల్యూట్ చేసేసాం రాగద్వేషాలతో. కాబట్టి భగవంతుడి యొక్క సృష్టి మధురం. దళితం మధురం, ఫలితం మధురం. దళితం అంటే పత్రము, ఫలితం అంటే ఫలం. ఆఖరం చూడండి కవి ఏం రాశాడండి అంటే, ఫలం మధురము. ఈ మధురాష్టకం అంతా విని ఏమి వచ్చిందండి మీకు అంటే, మాకు కృష్ణ భక్తి అనే ఫలం లభించిందండి. కృష్ణుడి గురించి కొంత జ్ఞానం తెలిసిందండి. కొంత ఆ ఫలం అది మధురం. మధురాధిపతే అఖిలం మధురం. స్వామి సర్వము మధురము. మధురాష్టకం 1 నుంచి 8 వరకు అష్టకం మొత్తం పారాయణం చేసిద్దామండి కలిసి. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం వేణోర్మధురః రేణోర్మధురః పానీర్మధురః పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం
गुंजा मधुरा, माला मधुरा, यमुना मधुरा, वीची मधुरा, सलिलं मधुरं कमलं मधुरं, मधुराधिपतेरखिलं मधुरं, गोपी मधुरा, लीला मधुरा, युक्तं मधुरं भुक्तं मधुरं, दृष्टं मधुरं शिष्टं मधुरं, मधुराधिपतेरखिलं मधुरं, गोपा मधुरा, गावो मधुरा, यष्टिर्मधुरा, सृष्टिर्मधुरा, दलितं मधुरं फलितं मधुरं, मधुराधिपतेरखिलं मधुरं, मधुराधिपतेरखिलं मधुरम्। कृष्ण कृष्ण वासुदेव, कृष्ण कृष्ण वासुदेव, नारायण देव देव, नारायण देव देव, कृष्ण कृष्ण वासुदेव, कृष्ण कृष्ण वासुदेव। गोवर्धनधारी कृष्ण, गोवर्धनधारी कृष्ण, वृंदावनचारी कृष्ण, वृंदावनचारी कृष्ण, वंशीधर बालकृष्ण, वंशीधर बालकृष्ण, कृष्ण कृष्ण वासुदेव, कृष्ण कृष्ण वासुदेव, कृष्ण कृष्ण वासुदेव। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। हरि ओम अंडी, हरि ओम हरि ओम हरि ओम। नारायण नारायण नारायण।